మరి సభకు నమస్కారం. సభ అధ్యక్షులు మా సోదరి మాధవి గారికి, మరియు కన్నా లక్ష్మీనారాయణ సత్తలపల్లి ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారికి, నజీర్ అహ్మద్ గారికి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, యేసురత్నం ఎమ్మెల్సీ గారికి, మరి జోన్ 5 ఇన్ఛార్జ్ మరి సీనియర్ నాయకులు రవీంద్ర గారికి, మరి మల్లికార్జున గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటరెడ్డి గారికి, గురుమూర్తి గారికి, మరి మా జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారికి, మరి దేవర్ల మురళి గారికి, మరి గురుమూర్తి గారికి, వడ్డే వెంకట గారికి, మరి వేదిక పైన పెద్దలకు, మరి నా సోదరీమణులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, ఒడ్డే ఓబన్న వారసులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇది బీసీల ప్రభుత్వం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి ఒడ్డే ఓబన్న గారు పోరాటం చేశారు. అదే విధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. మళ్ళీ మనకి స్వాతంత్రం, బడుగు బడిగిన వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు, అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపితులు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో బీసీల పక్షపాతి మన విజనల్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయం ఈ రోజు బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం, వాల్మీకి జయంతి చేశాం, కనకదాస్ జయంతి చేశాం. మళ్ళీ ఈ రోజు ఒడ్డే ఓబన్న గారి జయంతి అధికారికంగా చేస్తున్నామంటే అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి సామ్రాజ్యాన్ని ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఒక పక్క ఒడ్డే ఓబన్న గారు బ్రిటిషర్లతో పోరాటం చేశారు. బడుగు బడిగిన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బీసీలకు అంకితం చేసిన జనుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక్క అవకాశం అని చెప్పి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఒడ్డే ఓబన్న స్ఫూర్తితో మళ్ళీ పోరాటం చేసిన బీసీ సోదరులు, ఒడ్డే సోదరులు ఏదైతే మనం బాబు తరాల భవిష్యత్ బాగుంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం అవుతానే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే మన బడుగు బడిగిన వర్గాల బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుంటారనే ధైర్యంతో, నమ్మకంతో ఏదైతే ఓటు వేయించి ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చిన మన బడుగు బడిగిన వర్గాల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు కూర్చున్నప్పుడు ఎవరో వచ్చారు, పేర్లొద్దు సార్, మేము ఈసారి మా కమ్యూనిటీ చాలా బాగా పనిచేసింది సార్ అంటారు. మీరు కాదయ్యా, ఓటర్లు సగమైన బీసీ సోదరులు నడపిచ్చి ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారయ్యా అని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మరి ఒడ్డే ఓబన్న గారు స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్రం కోసం 9,000 మందిని యుద్ధానికి సిద్ధం చేసిన నాయకుడు అంటే మనలో పోరాట శక్తి ఆరాధించే ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ ఒడ్డే ఓబన్న గారి వారసులైన మా ఒడ్డే సోదరులకు కూడా నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి రుణపడి ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మన ఎన్నికల్లో 5 సంవత్సరాలు మా సోదరులు కూడా చాలా బాగా అంటే స్ఫూర్తి, ఒడ్డే ఓబన్న గారి స్ఫూర్తి ఎక్కడ పోతుంది? మనలో ఉన్న బ్లడ్, పోరాటం మన శక్తి, నీతి నిజాయితీ మన హక్కు. కాబట్టి నమ్మకం మన పేరు మీద ఉన్న ఒడ్డర్లు అంటే ఒక నమ్మకం, మాటిస్తే మాట మీద నిలబడే కులం ఒడ్డర్లు కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా బ్యాంకులు లేకపోతే ఎవరికి బాగా లోన్లు ఇస్తారంటే ఒడ్డర్లకు బాగా లోన్లు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి పని చేసైనా వాళ్ళు అప్పు కట్టగలరు, లోన్లు కట్టగలరనే నమ్మకం మీరు
ఆశించారో మనమందరం ఈ రాష్ట్రానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే బడుగు బడిగిన వర్గాలు ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుందన్నారో ఆ మంచి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. ఈ 7 నెలల్లోనే నిజంగా మనం అందరం ఏదైతే ఆశించామో ఎన్ని ఇబ్బందులున్నా మనం అభివృద్ధి బాటలో పోతున్నాం. నాకు తెలీదు, నాని గారు ఫోన్ చేశారు, సవితమ్మ రేపు మీరు క్యాబినెట్లో ఉంటున్నారు అన్నారు. బాగా అనుకున్నాం, ఏం పోర్టుకోలో ఇస్తారో తెలీదు. ఏం సార్ ఏమి ఇస్తారంటే నువ్వు క్యాబినెట్లో ఉంటున్నావు అన్నారు. సరేలే అనుకున్నా, ఏ శాఖ ఇస్తారో ఏమో నాకు తెలీదు. మరి నాకు నిజంగా భయపడ్డాను, కానీ నాకు సంబంధించిన బీసీ వెల్ఫేర్ శాఖలోనే నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. దానికి అనుసంధానమైన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా నాకు అవకాశం కల్పించారు. సోదరులారా, నేను తెలియజేసేది ఒకటే, మనం అందరం మన డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు గతంలో పోలా భాస్కర్ గారు ఉండేవారు, మన డైరెక్టర్ మల్లికార్జున గారు ఉండేవారు, రాజు గారు ఇప్పుడు కూడా డైరెక్టర్ మల్లికార్జున గారు. నేను చెప్పగానే ఇప్పటికి మనం 4వ జయంతి చేసుకుంటున్నాం. ఇదే కాదు, మన బీసీ వెల్ఫేర్లో మన బీసీ సోదరులకి ఏ విధంగా మనం న్యాయం చేయగలం అంటే అహర్నిశలో మా డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా పనిచేస్తున్నందుకు మొత్తం రాష్ట్రం తరఫున కూడా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి మరి సిబ్బందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం. మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి బడుగు బడిగిన వర్గాల బిడ్డల కోసం తొలి సంతకం 16,387 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సంతకం పెడితే మన డైరెక్టర్ గారు, మన సెక్రటరీ గారు మేడం, అక్కడ ముఖ్యమంత్రి గారు డిఎస్సి తొలి సంతకం పెట్టారు. మీ తొలి సంతకం కూడా బడుగు బడిగిన వర్గాల బిడ్డల అభ్యున్నతి కోసం, చదువు కోసం మీరు 26 జిల్లాల్లో మనం డిఎస్సి కోచింగ్ సెంటర్లకు మీరు తొలి సంతకం పెట్టాలని మన డిపార్ట్మెంట్ వారు నాతో తొలి సంతకం మెగా డిఎస్సి 26 జిల్లాల్లోనూ మనం డిఎస్సి కోచింగ్ సెంటర్లకు మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దగ్గరలో ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఈరోజు బీసీలను గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 39,007 కోట్ల నిధులు కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి. అందులో భాగంగానే ఈ బడ్జెట్కే మనకు అనేక సదుపాయాలు, అనేక స్వయం ఉపాధి పథకాలు కూడా మనకు అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, క్యాబినెట్, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెడుతున్నారంటే ఆ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దశ దిశ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నది ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి, వ్యాపారవేత్తని తయారు చేయాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అందులో భాగంగానే ఈ రోజు మన బీసీ వెల్ఫేర్ ద్వారా మనం ఆకాశంలో దేవతలు మహిళలు అర్ధ భాగం ఉంటారంట. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో అర్ధ భాగం కన్నా 8 లక్షల జనాభా కలిగిన మహిళలకు మహిళా పక్షపాతనే చెప్పాలి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈ బడ్జెట్లోనే మహిళలకు ఎంపవర్మెంట్ ఉండాలి, మహిళా సాధికారత సాధించాలి. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కోరుకున్నారో అదే విధంగా మన మహిళా పక్షపాతి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో సగం ఉన్న మహిళలు కూడా ఎంపవర్మెంట్ కావాలి, వాళ్ళకు కూడా స్వయం ఉపాధి పథకం కింద ఈ బడ్జెట్లోనే 85,000 మందికి ఉచిత శిక్షణ అంటే డ్రైవింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇస్తూ వాళ్ళకి 85,000 మందికి ఉచిత కుట్టు మిషన్లు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సమాజంలో ఈరోజు బీసీలకు చరిత్ర ఎన్నడూ లేని విధంగా 39 కోట్లు ఇచ్చాం.
మరి అదేవిధంగా 1700 జనరిక్ మెడికల్ షాప్లు అంటే బీఫార్మసీ చదువుకున్న వాళ్ళకి స్వయం ఉపాధి ఎంప్లాయ్మెంట్ కింద మరి 1700 జనరిక్ మెడికల్ స్టోర్లు కూడా మనం ఇవ్వబోతున్నాం. గొర్రెల పెంపకానికి మనం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా షీప్ ఫారమ్స్, కోల్డ్ ఫారమ్స్ అంటే మన పిల్లలు ఎవరైతే వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి మనం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మన ఉపాధి ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారికి లోన్లు సదుపాయం కూడా మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఏబిసిడీలు స్వయం ఉపాధి పథకాల కింద 1977 కోట్ల రూపాయల నిధులు మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇందులో ప్రభుత్వం సబ్సిడీ 1046, బ్యాంక్ లోన్ ద్వారా 907, లబ్ధిదారులు 1987 మందికి మనం ఉపాధి ఇవ్వబోతున్నాం. మరి అదేవిధంగా ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ కింద సుమారుగా 747.24 కోట్ల రూపాయలతో నిధులతో 40,835 మందికి స్వయం ఉపాధి కింద మనం చూపించబోతున్నాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంటే 5 లక్షల రూపాయలు మనం ఇస్తాం. అందులో సబ్సిడీ 50%, మరి బ్యాంక్ లోన్ 50%. ఎవరైతే మన పిల్లల వ్యాపార రంగంలో దిగాలనుకున్న వారికి ట్రైనింగ్ ఇస్తూ 50% లోన్ ఇస్తూ 50% సబ్సిడీ మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కేంద్ర ఉపాధి కింద ఎన్బిసి ఎఫ్డిసి కింద కూడా లబ్ధిదారులకు 2,227 మందికి 200 కోట్లతో మనము లోన్స్ ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కేంద్రం సబ్సిడీ నుంచి 50%, బ్యాంక్ లోను 40%, మరి 10% బెనిఫిషరీస్ కింద కూడా మనం ఇవ్వబోతున్నాం. మినీ డైరీ యూనిట్లు పాల వ్యాపారం చేసుకునే వారికి కూడా మనం సబ్సిడీ ఇవ్వబోతున్నాం. మరి అందులో కూడా 50% లోను 50% సబ్సిడీ కూడా ఇవ్వబోతుంది. అందులో కూడా 1,278 మంది లబ్ధిదారులకు మనం అవకాశం కల్పిస్తున్నాం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం. కాబట్టి నేను ఇక్కడున్న నా బడుగు బడిగిన వర్గాల సోదరులకు నేను తెలియజేసేది ఒకటే, దయచేసి మీరందరూ వ్యాపారవేత్తలు చేయాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీల ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీసీలను గౌరవించే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క స్పీకరు బీసీ కాదా, క్యాబినెట్లో 8 మంది మంత్రులు బీసీ మంత్రులు, అందులో కూడా కీలకమైన పోర్ట్ఫోలియోస్ కూడా మన బీసీలవే ఉన్నాయి. అదేవిధంగా ఎంపీలు 6 మంది ఉన్నారు. డీజీపీ ఎంపీ, డీజీపీ బీసీ, సిఎస్ బీసీ, మరి సీఎం పిఎస్ బీసీ. మరి అందరికీ బీసీలు గౌరవించే ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇప్పుడే సోదరులు ఎమ్మెల్సీ గారు చెప్పారు, దాని ప్రకారంగా మరి మా అంజనప్ప గారు కూడా చెప్పారు. మరి గతంలో మన ఒడ్డర్లను ఎస్టీలో చేర్చాలి అన్న విషయాన్ని గతంలో కూడా ఈ చర్చ జరిగింది. ఇది నారా లోకేష్ బాబు గారికి క్లారిటీగా ఉంది. యువగలం పాదయాత్రలో అప్పుడు కూడా నారా లోకేష్ గారు చెప్పారు, మళ్ళీ మాతో కూడా డిస్కస్ చేశారు. ఖచ్చితంగా ఆ ప్రతిపాదన మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని జరిగే విధంగా కూడా పరిష్కరిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా పదవులు రాజకీయంగా మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజకీయంగా ఓటర్లకు పెద్దపీట వేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం, నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. ఆయన రాజకీయంగా చూస్తారు. మనం వ్యాపార పరంగా మన పిల్లల్ని విద్యావంతులు చేసి వ్యాపార పరంగా కూడా మనం అన్ని రంగాల్లోనూ ముందుండాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లైవ్లో ఉన్న జీవోలన్నీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మన ఒడ్డే సోదరులకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అవన్నీ కూడా పరిశీలించి మళ్ళీ దాన్ని అమలు పరుస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు గతంలో కూడా పాదయాత్ర సమయంలో కూడా
మన ఒడ్డే సోదరులకు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మైనింగ్లో ఏదైతే మన కుల వృత్తి, మీ కుల వృత్తి రాయి కొట్టడం అయితే నా వృత్తి కంకర కొట్టడం. మీరు రాయి కొడతారు, నేను కంకర కొట్టుకోను. నేను 20 ఏళ్ళుగా కూడా మీకు నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారి కాలం నుంచి మా దగ్గర అంటే మేము వాళ్ళ కంకర కొట్టడం, వాళ్ళు రాయి కొట్టడం, కంకర కొట్టడం మాకు మీకు చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. మీ కష్టం ఏంటో మాకు తెలుసు. ఖచ్చితంగా ఈ మైనింగ్ విషయంలో కూడా ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసి ఏ విధంగా అయితే రిజర్వేషన్ పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా అయితే మనం న్యాయం చేయగలమో ఆ విషయం చర్చించి మరొకసారి మీ ఒడ్డే సోదరుల పెద్దలందరితోనూ డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మనం గత ప్రభుత్వం మన బీసీలకి ఏం చేసిందో, ఒడ్డర్లకు ఏం చేసిందో మీకు తెలుసు. మీరు ఏ నమ్మకంతో అయితే మన భావితరాల భవిష్యత్తు బాగుపడుతుంది అనుకున్నామో ఆ నమ్మకం మనం నిలబెట్టుకున్నాం. మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే మొదటి సంతకం మన బీసీ బిడ్డల కోసమే ఎక్కువగా ఉన్నారు, అదేవిధంగా పెన్షన్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలో అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం అందరికీ. గత ప్రభుత్వంలో ఇసుక బంగారం ఇంట్లో బంగారన్న దొరికేదేమో కానీ ఇసుక దొరికేది ఇష్టం. ఆ ఇసుక దొరకపోతే ఎక్కువగా నష్టపోయేది మన బడుగు బడిగిన వర్గాల బిడ్డలే. అలాంటిది ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఉచిత ఇసుక ఈరోజు అమలు పరుస్తున్నాం. అన్ని రంగాల్లోనూ పరిశ్రమలు వస్తున్నాయి. ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి. కాబట్టి మనం అందరం ఇదే నమ్మకంతో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మన బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన నా సోదరులకు సహకరించిన మా డిపార్ట్మెంట్కి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో ఓవన్న. విక్రమ్ అన్నారు, మన బీసీలకి ఇచ్చే ఒక అఖండ గౌరవంగా భావిస్తూ ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వకర్మ జయంతి కానివ్వండి, వాల్మీకి జయంతి కానివ్వండి, ఈరోజు ఇలా వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని కానివ్వండి, డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఇలా సమాజానికి కృషి చేసిన ఎందరో వీరుల్ని గుర్తు చేసుకుంటూ వారికి ఒక అఖండ గౌరవాన్ని కల్పిస్తున్న మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇదే ఒక మంచి నిదర్శనం. మనం మన కృషికి, మన సహనానికి, మన త్యాగానికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది, మనకి మంచి విలువ వస్తుంది అనడానికి ఇదే చక్కటి నిదర్శనం. ఇది మంచి ప్రభుత్వం, ఒక మంచి నాయకుడి యొక్క లక్షణం. అందుకు మనం ఆ సుపరిపాలన కింద ఉన్నందుకు నిజంగా గర్వపడాలి. ఆ పరిపాలన దక్షతలో భాగంగా మేమందరం కూడా పాత్రలు అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎందరో మహానుభావులు, అందరిలో ఒకరు వడ్డెర ఓబన్న గారు. ఆయన గురించి ఇక్కడ ఉన్న వారందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే ఆ నరసింహారెడ్డికి స్నేహితుడుగా, ఒక కుడి భుజంగా ఎలా అయితే ఆయన అశేష ధీరత్వాన్ని ప్రదర్శించారో, బ్రిటిష్ వారిని తరిమి తరిమి కొట్టారో, అదే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించే క్రమంలో మన బీసీలందరూ కూడా ఏమాత్రం వడ్డెర ఓబన్నని తక్కువ కాకుండా పోరాడి ఒక అద్భుతమైన ఘన విజయాన్ని మనం కైవసం చేసుకున్నాం. ఆ ఓబన్నకి, ఈ బీసీ అన్నలకి ఏమాత్రం ఇక్కడ తేడా లేదు అన్నది నా అభిప్రాయం. అయితే ఇటు సామాజికంగా, ఆర్థికంగా, లేదంటే నిరక్షరాస్యత వల్ల కానివ్వండి, ఒక తరం మొత్తం కూడా వెనకబాటుకు గురైంది. అయితే నేటి పరిస్థితులు అవి కాదు. విద్యలో విద్యావేత్తలుగా ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక పరంగా కూడా మంచి ప్రభుత్వాల ద్వారా, ఆర్థిక సంస్కరణల ద్వారా ముందుకు వెళ్తున్నాం.
మన రానున్న తరాలు రాళ్ళు కొట్టుకోకుండా ఇంజనీర్లుగా అవుతున్నారు, ఆర్కిటెక్టులుగా అవుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే జీవోల వల్ల రేపు మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా రావచ్చు. ఇలాగా మన భావితరాలు అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి మంచి ప్రభుత్వాలు సహకరిస్తాయి, వారిని ముందుకు తీసుకెళ్లే దిశగానే ఉంటాయి. అందుకు ఈరోజు నిదర్శనం మన సవితమ్మ గారు ఈ యొక్క జీవోను తీసుకురావడం. ఆవిడకి నిజంగా అందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక గుర్తింపు అనేది చాలా చాలా ముఖ్యం ఈరోజు. ఆ గుర్తింపు లేకనే మనం అందరం కూడా వెనకబాటుతనాన్ని అనుభవించాం, అందులోనే ఉన్న అరాచకత్వాన్ని భరించాం. అయితే ఇప్పుడు పరిస్థితులు అలాగా లేవు. మన ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు నిరంతరం కూడా మన బీసీల అభ్యున్నతి కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. మనము కనబరిచిన త్యాగాలకి నిదర్శనంగా ఎన్నో రకాలైన పదవుల్ని ఈరోజు మనకి కట్టబడుతూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా మనం సర్వత్రా కృతజ్ఞులమై ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించిన నా వడ్డర సోదరులందరికీ, అదేవిధంగా సవితమ్మ గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన బీసీ నాయకులకు, పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధానమైన భూమిక ఇక్కడ పెద్ద చెప్పినట్లు మన గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ సవితా మేడం గారు వారు ప్రధాన భూమిక పోషించడం, అట్లాగే కుల సంఘాలు, బీసీ కమ్యూనిటీస్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం అంగీకరించిందని విశ్వసించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరి పెద్దలకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, వెస్ట్ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మరి రీసెంట్గా 2 days బ్యాక్ ఒక చిరు ప్రయత్నం జరిగింది. అంటే ఒడ్డే ఓపెన్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఒక చిరు ప్రయత్నం జరిగింది. అయితే ప్రభుత్వ పరంగా, చట్టపరంగా, న్యాయపరంగా ఉన్నటువంటి చిన్న సమస్యల వలన అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. ఈ సందర్భంగా మరి చాలామంది పెద్దలు కూడా ఇక్కడ అడిగారు. మరి కలెక్టర్ గారి యొక్క దృష్టిలో పెట్టి రాబోయే రోజులు అతి తక్కువ రోజుల్లోనే మరి ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకొని ఎక్కడ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఉంటే, అంటే విగ్రహం పెట్టడం కాదు, విగ్రహం పెట్టిన ప్లేస్ కూడా ముఖ్యం. వారిని అది గౌరవప్రదంగా ఉండాలి, తర్వాత పూజించబడే విధంగా ఉండాలి. అలాంటి ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకొని నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా కూడలి ప్రదేశం ఏదైనా చూసుకొని రాబోయే రోజుల్లో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అధికారులుగా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇందాక డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ప్రభుత్వ పరంగా మరి బీసీలకు ముఖ్యంగా ఈ వడ్డెర కమ్యూనిటీ ఓటింగ్ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.